मेरे दिल ने यही बात दिल से कही। मेरे दिल ने यही बात दिल से कही। मेरे दिल ने यही बात दिल से कही। एक बाबा मेरा दूसरा ना कोई, दूसरा ना कोई। मेरे दिल ने यही बात दिल से कही। तुम संग बैठूं, तुम संग खेलूं खाऊं, तुम संग रास रचाऊं मैं। तू ही तो संसार हमारा, तुझ में सब सुख पाऊं मैं, सुख पाऊं मैं। मेरे दिल ने यही बात दिल से कही। एक बाबा मेरा दूसरा ना कोई, दूसरा ना कोई। मेरे दिल ने यही बात दिल से कही। तुम ही तो मेरे मात पिता हो, तुम ही सखा मेरे बंधु हो। तुझसे सब संबंध है मेरे, तुम ही शिक्षक सद्गुरु हो, मेरे सद्गुरु हो। मेरे दिल ने यही बात दिल से कही। एक बाबा मेरा दूसरा ना कोई, दूसरा ना कोई। मेरे दिल ने यही बात दिल से कही। याद प्यार हमें इतना देते, कुछ और याद न आता है। हम है शुक्र गुजार तुम्हारे, भाग्य पे मन इतराता है, इतराता है। मेरे दिल ने यही बात दिल से कही। एक बाबा मेरा दूसरा ना कोई, दूसरा ना कोई। मेरे दिल ने यही बात दिल से कही। एक बाबा मेरा दूसरा ना कोई, एक बाबा मेरा दूसरा ना कोई। एक बाबा मेरा दूसरा ना कोई, दूसरा ना कोई। ఓం శాంతి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు బాబా స్పెషల్గా సర్వ ఈశ్వరీయ మర్యాదనే పాలన చేస్తే మనం మర్యాద పురుషోత్తం అవుతాం. సో మర్యాద పురుషోత్తం కావాలంటే ఈశ్వరీయ నియమాలు ఏమేమి ఉందో మర్యాద దాన్ని ఫాలో చేయాలి. बाबा ने हमें मुक्ति वर्ष के लिए लास्ट संदेश में 4 गेट्स बताए। उसमें बाबा ने कहा कि अपने संस्कारों से, लौकिक अलौकिक संबंधों से, पुरानी दुनिया से, दुनिया के पदार्थों से मुक्त होना है. అంటే పోయినసారి బాబా మనకు లాస్ట్లో
ముక్తి సంవత్సరం చేసేటప్పుడు చెప్పినారు. ఈ ముక్తి సంవత్సరంలో లాస్ట్ సందేశం బాబా ఏం చెప్పినారంటే 4 గేట్లు, దాని నుంచి ముక్తి కావాలి. ఒకటి ఏమంటే మన పాత సంస్కారాలు ఇంకా ఏమేమి ఉంది ఆత్మలో, దాని నుంచి పూర్తిగా ముక్తి కావాలి. చెక్ చేసుకుంటున్నారా ఏమేమి పాత సంస్కారాలు ఇంకా ఉంది అట్లా అని. కాంబికారేమో చాలామంది జయించేశారు. అయితే మరి అది కామన రూపంలో కానీ కోరిక రూపంలో కూడా వస్తుంది, ప్రభావిత అయ్యే రూపంలో కూడా వస్తుంది. అట్లనే కోపం కూడా బయట కోపం చేసుకుని స్టాప్ చేసినారు, కానీ కొంచెం అలిగిపోయేది, మూడప్ చేసుకునేది, కొంచెం ఎవరి దగ్గరైనా మాట్లాడగంట ఉండేది. కోపాన్ని ప్రత్యక్షం ఎట్లా చేస్తున్నారు ఇంకాను. అందులో ఈ పాత సంస్కారాలని మనం చెక్ చేసుకుని పూర్తిగా దాని నుంచి ముక్తి కావాలి. అప్పుడే మనం గౌరవంగా ఉంటాం. మర్యాద పురుషోత్తం కావాలంటే ఈ అసహ్యమైన సంస్కారాలు ఏముందో పాత సంస్కారాలు, దాని నుంచి మనం ముక్తి కావాలి. అప్పుడే రాయల్గా ఉంటాం. తర్వాత మరి బాబా చెప్పిన అలౌకిక సంబంధాలు, దాని నుంచి కూడా మనం కొంచెం ముక్తి కావాలి. అంటే కొంచెం దూరంగా ఉండాలి. సంబంధానికి ఫీలింగ్స్ రాకూడదు. సంబంధానికి ఫీలింగ్స్ అంటే ఏ ప్రకారమైన సంబంధాన్ని అట్రాక్షన్స్ ఉండకూడదు. మరి ఈ పాత ప్రపంచంలో ఎన్ని మాటలు జరుగుతూ ఉంది, ఏమేమి జరుగుతూ ఉంది, దానికి కూడా అట్రాక్షన్స్ కాకూడదు. మరి పదార్థాలు, ఈ 5 తత్వాలు ఏదో ఒక రూపాన్ని తీసుకొని ఒక పదార్థ రూపంలో మన అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. దాని నుంచి కూడా మనం ముక్తి కావాలి. ఇట్లా మన సర్వశ్రేష్ఠ ఆత్మలు బాబా వల్లే ఈ అన్ని విషయాల నుంచి ముక్తి చేసినారు. అప్పుడు సర్వప్రాప్తి సంపన్న తృప్త ఆత్మ అయిపోతాం. సో దానికి అదే స్వమాన్లో కూడా మనం ఉండాలి. నేను సర్వప్రాప్తి స్వరూపాత్మ అయినాను, సంతుష్ట ఆత్మ అయినాను. అట్లా అని తృప్తిగా ఉంటేనే మనసా సేవ కూడా ఆటోమేటిక్లీ జరుగుతుంది. అయితే ఈ పాత స్వభావ సంస్కారం, అలౌకిక సంబంధాలది, పాత ప్రపంచంది, పదార్థంది అట్రాక్షన్ ఇంకా ఉంటే మనం ఎట్లా మనసా సేవ కూడా చేశానులే. అంటే మనసులో ఈ విషయాలంతా వస్తే మనసా సేవ చేసేది మనకు సాధ్యం లేదు. తర్వాత బాబా చెప్తున్నారు, మన సెల్ఫ్ మేనేజ్మెంట్ మనకు ఇక్కడ ఈశ్వరీయ మర్యాదలు ఏమేమి ఉందో ఆ మర్యాదల్ని పూర్తిగా పాలన చేసేది మన సెల్ఫ్ మేనేజ్మెంట్. అంటే మనం మనని సంపాలన చేసుకునేది, మేనేజ్ చేసుకునేది. ఎవరందరూ బీకేస్ అయినారు, వాళ్ళు సర్వ మర్యాదల్ని పాలన చేయాలి. అప్పుడే మర్యాద పురుషోత్తం అవుతాం. సో ఎప్పుడు మనం ఆ మర్యాదల్ని పాలన చేస్తాము, వేరే వాళ్ళు చూసి దాన్ని చేస్తారు. మనం ఏం కర్మం చేస్తామో దాన్ని చూసి వేరే వాళ్ళు చేస్తారు. మనమే మర్యాద అనుసారంగా నడుచుకోలేదంటే వేరే వాళ్ళు మన దగ్గర ఏం కాపీ చేసుకుంటారు? ఏ మంచి గుణం మనం ఇస్తాం వాళ్ళకు వరదాన రూపంలో. సో బాబా చెప్పినారు, సర్వశ్రేష్ఠ మర్యాద అది ఇషారా బాబా ఇస్తూ ఉంటారు. అంటే దాని ఇంకొకటి ఏం చెప్తామంటే కదం పర్ బాబాకి శ్రీమత్ అని చెప్పినారు. ప్రతి అడుగులో కూడా బాబా శ్రీమత్ అని ఫాలో చేసేది మర్యాద అని అర్థం. మనది ఈశ్వరీయ మర్యాద. దీంట్లో అన్నిటికంటే పెద్ద మాట ఏమంటే ప్రతి అడుగులు ఈశ్వరీయ మర్యాద శ్రీమత్ అని ఫాలో చేసేది. అంటే మనకు బాబా శ్రీమతం ఇచ్చినారు. అందరికీ ఒకే రకంగా శ్రీమతం దొరుకుతుంది. మురళిలో వేరుగా చెప్పరు బాబా. నువ్వు పర్వాలేదు, ఇది పాలన చేయి, ఇది వద్దు, అట్లా అంతా చెప్పలేదు. బాబా మురళిలో ప్రతి ఒక్కరికి కూడా సత్యుగంలో ఎట్లా మన మర్యాద పురుషోత్తం అవుతాం దాని అనుసారంగా ఇప్పుడు మర్యాద మనకు నేర్పించినారు. లౌకికలో అంటే
వాళ్ళ వాళ్ళ జాతిది, వాళ్ళ వాళ్ళ కులాంది మర్యాద వేరే వేరే ఉంటుంది. అయితే ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ అందరికీ ఒకే రకమైన మర్యాద, ఈశ్వర్య మర్యాద అంటే శ్రీమతం బాబా ఇస్తారు. ఒక్కసారి ఇక్కడ మనకు ఒకే బాబా, ఒకే బ్రహ్మ బాబా, పెద్ద తల్లి బ్రహ్మ ద్వారా అడాప్ట్ చేసినారు. ఇది ఒకే ఈశ్వర్య పరివారం, ఒకరిదే తలంపులా ఉండాలి. ఈ ఏక్ బాబ్ దూసరా నా కోయ్, ఇది నంబర్ 1 మర్యాద. దీన్నే యోగంని కూడా చెప్తాం. సో దీంట్లో డీప్గా అనుభవం చెయ్యాలి. ఏక్ బాబ్ దూసరా నా కోయ్, సర్వ సంబంధాన్ని అనుభవం బాబా దగ్గర చెయ్యాలి. ఇదే యోగంని అర్థం. ఈ యోగా నుంచే ఎంతెంత మనం సూక్ష్మంగా అర్థం చేసుకొని చేస్తూ ఉంటామో సూక్ష్మ శక్తులు ప్రాప్తి అవుతూ ఉంటుంది. మనసుల సుఖం చాలా బాగా అనుభవం అవుతూ ఉంటుంది. మరి ఎంత మనం ఈ సుఖాన్ని అనుభవం చేస్తామో అంత మన ముఖంలో లైట్ అండ్ మైట్ మెరుస్తూ ఉంటుంది. దీంట్లో అందరికీ ఒకే మతమే. ఆత్మాను అనుకుని శివబాబా తలంపు చేయండి. తర్వాత మన్కా మౌన్ చెప్తారు బాబా. అంటే మనకు బాబా మానసికంగా ఎట్లా సైలెన్స్గా ఉండేది అది నేర్పించినారు. నోటి ద్వారా మౌనంగా ఉండేది అది బాహర్ ముక్త. అయితే మనసులో ఎంత అనేక ప్రకారమైన సంకల్ప వికల్పాలు వస్తూ ఉంటుంది. దాని నుంచి సైలెన్స్ అయ్యే దానికోసం ప్రతి అడుగులో శ్రీమతం ఉండాలి. మనసులో సదా మౌనం అంటే అంతర్ముక్తాన్ని ఫాలో చేయాలి. మనసు మౌనం, ఇది స్వయం ఎంత ధారణ చేసుకుంటామో అంత వాయుమండలంలో కూడా లైట్ మరి మైట్ మనం వ్యాపక చేస్తాం. దీని శక్తి ప్రభావం కూడా బాగుంటుంది. వేరే వాళ్ళకు దీని శక్తిది ప్రభావం పడుతుంది. అంతర్ముక్తాల ఉండి ఆ సూక్ష్మ శక్తిది వైబ్రేషన్, దాని ద్వారా మనం అందరికీ సకాష్ ఇవ్వచ్చు. శుద్ధ వైబ్రేషన్ ద్వారా సకాష్. మరి మనసు మనకు మౌనంగా ఉంటే అంటే అంతర్ముక్తాలు ఉంటేనే ప్రాప్తి అనేది కూడా ఉంటుంది. అంటే అనుభవం చేయొచ్చు. ఒకవేళ అంతర్ముక్తాలు లేదు అనుకోండి, దానికి కారణం ఏం? ఎందుకోసం అంతర్ముక్తాలు చాలామంది ఉండరు? దానికి కారణం మతభేదం. మనసులో అనేక ప్రకారమైన మతభేదాలు, వాళ్ళు వీళ్ళు అందరిని చూసి వాళ్ళు వేరుగా వీళ్ళు వేరుగా ఎంత వెరైటీ కారణాలు ఉంటుంది. ఏదో ఒక కారణం నుంచి మేరా తేరా మేరా అని వచ్చేస్తారు. ఇది పరస్పరంగా మతభేదం అని అర్థం. ఎప్పుడు ఈ మతభేదం ఉంటుందో అప్పుడు టగఫర్ అవుతూ ఉంటుంది. టగఫర్ అంటే పరస్పరంగా జగడాలు అవుతూ ఉంటుంది. వాస్తవంగా మనం సేవ కోసం అంతర్ముక్తాలు ఉండేది చాలా ముఖ్యం. ఈ మతభేదంలో వచ్చేది డిసర్వీస్ అయ్యేది అని అర్థం. సో ఈ అన్ని మాటల నుంచి మనం ముక్తి అయిపోయేసి అంతర్ముక్తానే ఎప్పుడు అనుభవం చేస్తాం సైలెన్స్ స్టేజ్న. అప్పుడు ఆటోమేటిక్లీ సేవ కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే మనం పరస్పరంగా ఒకరు సహయోగం ఇచ్చేది అని అర్థం. అంటే ఇంత స్నేహంగా ఉండాలి. స్నేహంగా సహయోగి ఆత్మ. దానికి అంతర్ముక్త స్టేజ్ చాలా అవశ్యం. బాహర్ ముక్తాలు ఉంటే వాళ్ళ దాన్ని అవగుణాలు చూస్తారు, సహయోగం కూడా ఇచ్చేదానికి కాదు. అయితే ఎప్పుడైనా ఏమవుతుంది, పరస్పరంగా ఇద్దరు మధ్యలో ఒకే జగడాలు ఉంటుంది. అంటే వీళ్ళ ఐడియా వాళ్ళ ఐడియా రెండు సరిపోదు. ఐడియాస్ సరిపోలేదంటే కూడా ఒకే జగడాలంటే మతభేదాలు వచ్చేస్తారు. అప్పుడు అది చూసి వేరే వాళ్ళకు సంశయం వచ్చేస్తుంది. అయ్యో వీళ్ళు ఇద్దరు యోగిలు పరస్పరంగా జగడాలు వేస్తున్నారని చెప్పేసి బయట వాళ్ళకి ఏమవుతుంది, సంశయం వస్తుందా లేదా? సో అందుకే శివబాబా చెప్తారు, ఇది చాలా సూక్ష్మం. మనసు కూడా చాలా సూక్ష్మం. మన్కా మౌన్ కూడా చాలా సూక్ష్మం.
ఈ మన్కా మౌన్ అనేది బాబా జ్ఞానం ఎంత విచార సాగర్ మంతం చేసుకొని ఆ నాలెడ్జ్ ఆధార్లో మనం నడిపిస్తామని అప్పుడే లైట్ అనేది వస్తుంది. అందరి కోసం ఆ లైట్ పాస్ అవుతుంది. మానసికంగా లైట్గా ఉంటే ఒకటి లైట్ అంటే తేలికగా ఉండేది, ఇంకొకటి జ్ఞాన ప్రకాశం ఉండాలి. మనసు లోపల ఈ సంకల్పాన్ని లైట్ ఉండాలి. అంటే బాబా చెప్తారు, ఒక లైట్ ఏమో లైట్గా ఉండేది, అంటే ఏ ప్రకారమైన బరువు అనుభవం కాకూడదు. బాధ, బరువు, దుఃఖం, టెన్షన్ ఇదంతా అనుభవం ఇదంతా చేయకూడదు, అంటే లైట్గా ఉండేది దీని అర్థం. ఇంకొక లైట్ ఏమంటే యోగం ద్వారా మనకు పవిత్రత అది లైట్ వస్తూ ఉంటుంది. ఆ లైట్ను కూడా అనుభవం చేయాలి. మరి నాలెడ్జ్ ఆధారంలో కూడా లైట్గా అయిపోతాం. ఇట్లా మనసులో ఈ ప్రకారమైన లైట్ ఉంటే అప్పుడు పరస్పరంగా కూడా మనం ఈజీగా ఉంటాం. ఎవరిపైన ఏమీ మన మనసులో ఉండదు. ఈజీగా తేలికగా అందరి దగ్గర సరళంగా ఉంటాం. ఒకవేళ మన మనసు లోపల వేరే వాళ్ళ కోసం ఏదైనా ఒక మాట ఉంటుంది అంటే మన మనసు లైట్గా ఉండదు. యోగం కూడా కుదరదు. యోగాని లైట్ ఉండదు, ఈ లైట్ ఉండదు, లైట్నెస్ తేలిక ఉండదు, జ్ఞానం కూడా బుద్ధిలో ఉండదు. అందుకోసం శివబాబు చెప్తారు, లైట్గా ఉండేది నేర్చుకోండి. అవ్యక్త స్థితి వాతావరణం ఉండాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సరి, సెంటర్లో కూడా సరి అవ్యక్త వతంలాగా ఉండాలి. అవ్యక్త వతంలో ఏమైనా జగడాలు ఉంటుందా, ఏదైనా మాటలు ఉంటుందా? ఎంత లైట్గా ఉంటాం అవ్యక్త వతంలో. పరిష్ట స్టేజ్ లైట్. ఆ విధంగా సెంటర్ ఉండాలి. ఇంట్లో కూడా అట్లనే ఉండాలి. ఎట్లా మనం కర్మం చేస్తామో మన చూసి వేరే వాళ్ళు చేస్తారా లేదా, మరి ఒక్కొక్కసారి క్వశ్చన్ ఉత్పన్న అవుతుంది. సంఘటనలో మనం ఏం చెయ్యాలి, అట్లా అని ఎట్లా ఉండాలి, సంఘటనలో ఉండాలంటే ఎట్లా ఉండాలి, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎంత నేను ఏం చేస్తూ ఉంటాను, నన్ను చూస్తూ ఉంటారు అందరూ. అంటే మనం కూడా అందరిని చూస్తూ ఉంటాం, అందరూ కూడా మన చూస్తూ ఉంటారు. అయితే మనం ఏం చూడాలి అని, మన ఉన్నతి కోసం ఏమేమి మాటలు జరుగుతుందో అది చూడాలి. కానీ మరి వేరే వాళ్ళు మన చూసేటప్పుడు మనకు అటెన్షన్ ఉండాలి. నన్ను అందరూ చూస్తున్నారు, నాదేదైనా రాంగ్ థింగ్ వాళ్ళు కాపీ చేసేస్తే ఆ బరువు, పాపాని బరువు నా తలపైన వస్తుంది. మనం మరి బరువుగా అయిపోతాం. తేలికగా ఉండాలి. ఇప్పుడు మనందరూ మధుబన్ పోదాం. ఎంతమంది మధుబన్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలామంది ఉంటారు, బీకేస్ ఉన్నారు. అందరూ ఒకే రకంగా ఉండరు. అందరిలో వాళ్ళ వాళ్ళ సంస్కారం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ బాబాది చరిత్ర భూమి, అది మధుబన్ అనేది కర్తవ్య భూమి బాబాది మనకు శక్తి ఇచ్చే భూమి అది. అందువల్ల మధుబన్ అంటే అందరికీ ఇష్టమే. మధుబన్లో ఏం జరిగినా మంచిదేనా మనం అనుకుంటాం. అయితే ఇప్పుడు బాబా ఏం చేసినారు దానిపైన మన అటెన్షన్ పెట్టుకోవాలి. సో బాబా చరిత్రను చూసి చాలామంది సమర్పిత బుద్ధి వాళ్ళు కూడా ఉన్నారు, సమర్పిత కూడా అయినారు. ఆ వాతావరణమే అట్లా ఉంటుంది. పరమాత్మది కర్మభూమి, దాని ప్రభావం కూడా మన పైన పడుతూ ఉంటుంది. అందువల్ల మధుబన్ పోతే చాలామంది అనుకుంటారు, నేను ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది అట్లా అనుకుంటారు. అంటే సమర్పణ బుద్ధి వస్తుంది. ఆ వాతావరణం అట్లా ఉంది. ఆ విధంగా బాబా చెప్తారు, మీరు స్వయం ఇది అనుభవం చేసినారు కదా, ఇట్లా లోపల మధుబన్ వాతావరణం ఎంత బాగుంది. సేవ అంటే అట్లా ఉండాలి. యాక్చువల్గా మనం ఎక్కడ ఉంటేనో అక్కడ వాతావరణం అట్లా ఉంటే వేరే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇక్కడ వస్తూ ఉండాలి, బాబా మాటలు వింటూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది.
నిస్వార్థ సేవా భావ్ ఇక్కడ మధుబన్లో అందరూకి పరస్పరంగా ప్రీతి, నిస్వార్థ భావ్, నిస్వార్థ సేవ. ఎట్లాంటి వాళ్ళు కూడా సరే ఈ ప్రీతికు ఈ నిస్వార్థ సేవకు వశమైపోతారు. వాళ్ళ మనసులో కూడా ఇది ప్రింట్ అయిపోతుంది. ఎంత బాగుంది ఇక్కడ వైబ్రేషన్ అట్లా. ఎందుకంటే ఇది బ్రహ్మభావ చరిత్ర భూమి, కర్మభూమి అయింది. అక్కడ పోయిన వెంటనే మనకు ఆ శక్తిది అనుభవం అవుతూ ఉంటుంది. అంటే మొదట్లో ఉండే ఆత్మలందరూ అక్కడ అంత పవర్ నిండిచ్చినారు. అప్పుడు ఈ చిన్న చిన్న తప్పులు ఏం జరుగుతూ ఉంటుందో అదని కనిపించరు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళది యోగాని శక్తి అక్కడ. వాయుమండలం కూడా ఎంత బాగుంటుంది. మనం కూడా జ్ఞానితు ఆత్మ అయినాం, త్యాగి అయినాం, తపస్వి అయినాం, బాబా కోసం సమర్పణ. అంటే మనం మనస వాచ కర్మణ 3 బాబా ఎట్లా చెప్తే అట్లా నీకు చెయ్యాలి అని అనుకుంటామా లేదా? సమర్పిత ఆత్మ అని అర్థం. రాజయోగిలు అయినారు. సో పరస్పరంగా సాతి సహయోగి అయ్యేసి ఉండాలి. సహయోగం దేంట్లో సహయోగం? శుద్ధ వైబ్రేషన్ తయారు చేసే దాంట్లో మనం వైబ్రేషన్లు అంటే సహయోగం ఇవ్వాలి. ఈ సహయోగం ఏమో ఇస్తూనే ఉంటారు. ఎక్స్టర్నల్గా ఎవరైనా పాత్ర కడుగుతూ ఉంటే పోయి ఇస్తారు, ఏదైనా పెద్ద పని చేస్తూ ఉంటే కూర్చుని సేవ చేస్తారు. అయితే వాతావరణం చేసే సహయోగం ఇవ్వాలి. దీనికి మన్మనాభావ స్టేజ్ చాలా ముఖ్యం. మనసులో ఉండే భావన ఏముందో దాని వైబ్రేషన్ వ్యాపక అవుతుంది. అందువల్ల మనకు అందరిపైన శుద్ధ శ్రేష్ఠ భావన ఉండాలి. అప్పుడే మనం అంటే సహయోగం ఇచ్చే సాధ్యం, వైబ్రేషన్ చేసే సహయోగం ఇవ్వాలి. సో ఈ ముక్తి సంవత్సరంలో బాబా ఏం చెప్పినారు? పాత ప్రపంచం నుంచి ముక్తి అయిపోవాలి అట్లా అని. ఈ పాత ప్రపంచాన్ని వైభవం మరి వస్తు ఏమి మన అట్రాక్ట్ చేయకూడదు. అప్పుడే వైబ్రేషన్ కూడా బాగుంటుంది. అంటే పాత ప్రపంచాన్ని వైభవం అంటే ఈ సినిమా చూసేది, అక్కడ ఏమో అసహ్యంగా ఉండేది, అదంతా వైబ్రేషన్ వైభవం. ఆ వైభవాల నుంచి మనం ముక్తి అయిపోయి ఉండాలి. తర్వాత పాత ప్రపంచాన్ని వస్తువుల పైన కూడా మనకు అట్రాక్షన్ ఉండదు, ఆకర్షణ ఉండదు. అట్లనే పాత సంస్కారాన్ని ప్రభావం కూడా అందరిపైన పడుతుంది కదా, అది స్టాప్ చేసేయాలి. మన పైన వేరే వాళ్ళ పాత ప్రభావం పడకూడదు. పాత సంస్కారాన్ని ప్రభావం, మన పాత సంస్కారాన్ని ప్రభావం కూడా వేరే వాళ్ళపైన పడకూడదు. అప్పుడే సేవ అని అర్థం. సేవ అంటే ఊరికే వాచా ద్వారా చెప్పేది సేవ కాదు. దీనిపైన అంతా కూడా కొంచెం అటెన్షన్ పెట్టుకోవాలి మనం. సో మొదటి మాట, మనకు అందరిపైన శుభ భావన ఉండాలి, శుభ ఆశ ఉండాలి. మన బ్రాహ్మణ ఆయన పరస్పరంగా చాలా స్నేహంగా ఉండాలి. అంటే ఈ స్నేహం ఎట్లా అంటే కొంచెం టైం ప్రీతి ఇచ్చే మాట కాదు. ఈ ప్రీతి అవినాశి, పరస్పరంగా ఆత్మిక ప్రీతి. ఈ ఆత్మిక ప్రీతి ఉంటేనే అవినాశిగా ఉంటుంది. ఈ అవినాశి ఆత్మిక ప్రీతిలో మతభేదాలంతా వెళ్ళిపోతుంది. ఏ ప్రకారమైన మతభేదాలు ఉండదు. అనవసర వ్యర్థ మాటలు, వ్యర్థ సంకల్పాలు ఇదంతా కూడా మనకు ఎవరిపైన రాకూడదు. అప్పుడే ఇది ఆత్మిక ప్రీతి, ఆత్మిక స్నేహంని అర్థం. ఒకవేళ ఎవరిపైన మనకు అనవసరంగా ఏదోదో సంకల్పం వచ్చింది అనుకోండి, అంటే వాస్తవంగా అది ప్రీతి కాదు. ప్రీతి ఉంటే సత్యంగా ఆత్మిక భావననే ఉండాలి. లేదంటే మతభేదం వచ్చేస్తుంది. ఎక్కడ మతభేదం వస్తుందో అక్కడ వ్యర్థ సంకల్పాలు ఎక్కువ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇద్దరు ఐడియాస్ సరిపోలేదు అని అనుకోండి, ఆ ఇద్దరూ పరస్పరంగా ఎంత వ్యర్థ సంకల్పం చేస్తూ ఉంటారు. వీళ్ళట్లా వాళ్ళట్లా, వాళ్ళు చెప్పేది బాగాలేదు, వీళ్ళు అనుకుంటారు వాళ్ళు చెప్పేది బాగాలేదు అని. ఈ ఐడియాస్ క్లాషెస్ అవుతూ ఉంటుంది. ఆ క్లాష్లో వ్యర్థం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఒకరిపైన ఒకరు అందరూ వర్ణన చేస్తారు, వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అట్లా అని. ఎందుకంటే స్నేహం లేదు, మతభేదాలు వచ్చేసారు. అయితే బాబా చెప్తున్నారు,
మీరు ఎవరిన మహిమానం చేసుకునే అని పోవద్దు, ఎవరిపైన వ్యర్థ సంకల్పం చేయదు. ఇదంతా పేరు చెడిపేదే అయిపోతుంది. అంటే మన మనసులో బుద్ధిలో ఒక వ్యక్తియే కదా వచ్చి నిలిచేది. మహిమ చేసేటప్పుడైనా సరే, వ్యర్థ సంకల్పం చేసేటప్పుడైనా సరే, రెండూ ఉండకూడదు. సో ఈ సంఘటనలో చెప్తారు, ఈ మహామంత్రం ఏముందో అది తీసుకుపోండి. ఏ మహామంత్రం? మనం పరస్పరంగా అతి స్నేహంగా ఉండాలి, మతభేదాలు ఉండకూడదు, యూనిటీలో ఉండాలి, అలౌకికత అది రూపం చూపించాలి. అలౌకిక రూపంలో అందరూ పరస్పరంగా సంబంధంలో రావాలి. ఇదే లైట్ని అర్థం. అప్పుడే మనం కూడా లైట్గా ఉంటాం, అంటే బరువు ఉండదు మనకు. అలౌకిక సంబంధాలు ఎప్పుడు మనం వస్తామో అప్పుడు ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్ప వికల్పాన్ని మతభేదాన్ని సంకల్పం రాదు. అలౌకికతలు లౌకిక రీతిలో మనం వచ్చేస్తే వాళ్ళ సంస్కారం మనకి సరిపోదు, మన సంస్కారం వాళ్ళకి సరిపోదు, లైట్నెస్ ఉండదు, మరి జగడాలు. సో మనం మేనేజ్ చేసుకోవాలి. మన సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే అర్థమైంది కదా. మన సంకల్పాలు మన పైన ఫస్ట్ ఎంత శుద్ధ సంకల్పం మనం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఎంత శ్రేష్ఠాత్మ, నా మనసు ఎంత బాగుండాలి, దాని గురించి విచారం చేయండి. ఎంత కంట్రోలింగ్ పవర్ మనం నేర్చుకోవాలి. ఎంత సూక్ష్మంగా ఈ వ్యర్థ సంకల్పం వచ్చేస్తుంది, దాన్ని సమాప్తి చేయాలి. చాలా సూక్ష్మం, కంట్రోల్ చేసుకొని ఆ వ్యర్థాన్ని సమాప్తి చేసేది. మరి అలౌకిక సంబంధాలు వచ్చి అలౌకిక దృష్టి వృత్తిని పెట్టుకునేది. ఇదే వాస్తవంగా శుభ భావన అని అర్థం. శుభ భావనది సకాష్ అంటే పవర్ ఇచ్చేది. వ్యర్థ భావన లేకుండా దాన్ని సమాప్తి చేసి అలౌకికంగా ఉండే దృష్టి, అలౌకిక సంబంధం దృష్టి వృత్తిలో చాలా సూక్ష్మ భావనతో సకాష్ ఇచ్చేది. ఇట్లా శుభ సకాష్ పరస్పరంగా ఎప్పుడు మనం ఇస్తామో అప్పుడే మనం తీసుకుంటాం కూడా. వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఏమి ఇచ్చినామో అది తీసుకునేది. సో ఇచ్చేది తీసుకునేది ఏం చేయాలి? శుద్ధ సంకల్పాన్ని సకాష్ అదే ఇవ్వాలి, అదే తీసుకోవాలి. ఈ ముక్తి సంవత్సరంలో ఈ పాత సంస్కారాల నుంచి ముక్తి కావాలి. మరి ఐడియాస్ డిఫరెన్స్ ఉంటుంది కదా, మనకెందుకు ఐడియా డిఫర్ కావాలి? బాబా ఏం చెప్తే అదే కదా మనం చేయాలి. దీంట్లో ఐడియాస్ ఎందుకు డిఫరెన్స్ రావాలి? ఇదాన్ని సమాప్తి చేసేయాలి. జగడాలది మాటని సమాప్తి చేసి సంపన్నం కావాలి. దీనిపైన చార్ట్ పెట్టుకోవాలి. నాకు ఎవరిపైన ఏదైనా వ్యర్థ భావన వచ్చింది చూసుకొని చార్ట్ పెట్టుకోండి. ఎవరి ఐడియా నాకు సరిపోలేదు చూసుకోండి. అయితే ఎవరి ఐడియా ఏమి, బాబా ఐడియా ఏమో అది మనం ఫాలో చేయాలి. చార్ట్లో అన్నీ నోట్ చేసుకోవాలి. సో యోగాని శక్తియే సేవలో సఫలతకు ఆధారం అవుతుంది. బాగా యోగం చేయాలంటే వేరే వాళ్ళపైన ఏ ప్రకారమైన వ్యర్థ భావన ఉండకూడదు. అప్పుడు యోగంలో సఫలత దొరుకుతుంది. అది మనకు సంయోగం ఇచ్చేది. సో ఈ విధంగా యోగయుక్తంగా యోగ బలం నుంచి సైలెన్స్గా ఉండే స్టేజ్ని శక్తిశాలి స్టేజ్ ద్వారా వైబ్రేషన్ను వ్యాపక చేయాలి. అదే సత్యమైన సేవ అని అర్థం. దాంట్లో అనేక ఆత్మలది ఉల్టా అనేక వ్యర్థ సంకల్పాలది విఘ్నంతో సమాప్తి అయిపోతుంది. పబ్లిక్లో సరి, ఏదో వేరే ఊర్లో సరి ఉల్టా వైబ్రేషన్ ఉంటుందా లేదా? మనందరం బాబా చెప్పే సంకల్పమే చేసుకొని వ్యర్థ నుంచి ఫ్రీ అయిపోతే ఎంత సూక్ష్మంగా ఈ యోగ బలం దాని ఎంత సమాప్తి చేసేస్తుంది వ్యర్థ ఉల్టా సంకల్పాలు. యోగ బలం మన విజయి చేస్తుంది. అంటే మన విజయ్ ఆత్మ కావాలంటే యోగ బలం చాలా అవశ్యం. ఎట్లా రోజుకి మనం చూస్తాం ఇక్కడ బయట ఎట్లా వాతావరణం ఉంది. అయితే దాని అనుసారంగా మన సర్వీస్ కూడా ఎట్లా చేయాలి తెలుసుకోవాలి.
ఈజీగా సఫలత కూడా ప్రాప్తి కావాలి, ప్రగతిను అవుతూ ఉండాలి. ఇది మనం అనుభవం చేయాలి. ఎప్పుడు వ్యర్థ నుంచి ఫ్రీ అయిపోయి అంతర్ముక్తాన్ని ఫాలో చేస్తాము, అప్పుడే అనుభవం అవుతుంది, వృద్ధి అయ్యేది. ఈ ముక్తి సంవత్సరంలో ముక్త స్థితిని అనుభవం చేయాలి. అన్నిటి నుంచి ముక్త, అనవసరంగానే ఏమేమో మాటలు జరుగుతూ ఉంటుంది. అదంతా మనకెందుకు? నేను ఆత్మ, సర్వశక్తివాన్ బాబా బిడ్డ, పరంధామ్ నివాసి. ఆ స్టేజ్ని పవర్ఫుల్గా అనుభవం చేయాలి. అందరూ అట్లా చేస్తూ ఉంటే అప్పుడు బయట వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళందరూ ఒకే రకంగా బాగున్నారు, ఇక్కడ యూనిటీ ఉంది అనే అనుభవం అవుతూ ఉంటుంది. లేదంటే వాళ్ళకు డిస్యూనిటీ అనుభవం అవుతూ ఉంటుంది. బాబా శబ్దాలని పక్కా చేసుకోవాలి. బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఎవరు రెడీగా ఉండండి. ఎవరైనా వస్తారు, మనం యోగం చేస్తూ ఉండేటప్పుడు, మనం మాట్లాడుతూ ఉండేటప్పుడు, మనం జగడాలు చేస్తూ ఉండేటప్పుడు సడన్గా ఎవరైనా వస్తారు. అప్పుడు ఏమవుతుంది? ఆ రోజు ఒకరోజు ఏమో ఇద్దరు గట్టిగా అరుస్తూ ఉంటారు. వీళ్ళ ఐడియా వాళ్ళకి సరిపోలే, వాళ్ళ ఐడియా వీళ్ళకి సరిపోలే. ఆ రోజే ఒక బాయి వచ్చినాడు, నాకు మనశ్శాంతి లేదు, యోగం చెయ్యాలి అట్లా. అయితే ఇది విన్నాడు, పరస్పరంగా ఇట్లా గట్టిగా ఉన్నారే, అరుస్తూ ఉన్నారే. బస్ వచ్చినాడు, ఇట్లా చెప్పి పోయినాడు. మళ్ళీ నెక్స్ట్ డే రానేలేదు. ఎందుకు రాలేదు? బుద్ధిలో ఏం పడిపోయింది? ఇదే కదా. సో మనం సర్వీస్ చేసేవాళ్ళ, డిసర్వీస్ చేసేవాళ్ళ? అందుకే బాబా చెప్తారు, ఎవరు రెడీగా ఉండండి. ఎవరు మీ ముందు వచ్చినా వాళ్ళకి శాంతి ఇచ్చేదానికి ఎవరు రెడీగా ఉండండి. ఇట్లా మాటలంతా మాట్లాడుతూ ఉండదు. ఏం తెలుసు, మన అప్పుడు శరీరం వదిలేసిపోదే, ఆ మాటలే బుద్ధిలో తీసుకొని శరీరం వదిలేస్తామా లేదా? అప్పుడు ఆ బేబీ అక్కడ పోయి కూడా బడబడబడ అని మాట్లాడుతూ ఉంటాం. ఏ శరీరం తీసుకుంటామో నెక్స్ట్ ఎట్లాంటి బేబీస్ అయిపోతాం, అరుస్తూ ఉండే బేబీ అయిపోతాం. జాగ్రత్తగా ఉండండి, పేరు చెడిపోతూ ఉంటుంది. మరి పేరు చెడిపోతే మరి సహన శక్తి కూడా లేదు. అందుకే బాబా చెప్తారు, ఎంతో శ్రేష్ఠ బాబా మనకు దొరికినారు. మనం కూడా అంత శ్రేష్ఠ స్థితిలో ఉండి అంతే శ్రేష్టంగా అయిపోవాలని లక్ష్యం పెట్టుకోవాలనా లేదా? దీనికోసం ఒకటేమో బేహద్ వైరాగ్య వృత్తి ఉండాలి, ఇంకొకటి బేహద్ త్యాగి కావాలి. సో బాబా ఆజ్ఞ ఏమేమి ఇస్తారు, ఆ ఆజ్ఞను పూర్తిగా ఫాలో చేసేదానికి మనం ఎవరు రెడీగా ఉండాలి. అప్పుడే ముక్తి సంవత్సరం చేసేది సాధ్యమవుతుంది. అప్పుడు మనం సంతుష్టంగా ఉంటాం, వేరే వాళ్ళని కూడా సంతుష్టం చేస్తాం. సంఘటనలో కూడా మతభేదం ఎప్పుడూ ఉండకూడదు. పరస్పరంగా విచారాలు సరిపోలేదు అనుకోండి, అయినా కూడా మీరు సైలెన్స్ అయిపోయేసి సన్మానం ఇస్తూ ఉండండి. సన్మానంతో వినండి, సన్మానంతో మాట్లాడండి. వేరే వాళ్ళకు మనం సన్మానం ఇవ్వాలి. మనం స్వమానంలో ఉండాలి. మన కోసం వేరే వాళ్ళకు సన్మానం ఇస్తూ పోతూ ఉండాలి. అప్పుడే కరెక్ట్ నిర్ణయం కూడా తీసుకునేది సాధ్యమవుతుంది. అట్లా పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి, చిన్నవాళ్ళకు ప్రీతి ఇవ్వాలి. సో ఈ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటే, ప్రీతి ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా మనకు సన్మానం ఇస్తూ ఉంటారు. సన్మానం అంటే నిన్న చెప్పినారు కదా, ఇట్లా కాదు కాళ్ళ పడేది, మరి చేతితో నమస్కారం చేసేది కాదు. రెస్పెక్టబుల్గా మాట్లాడాలి, గౌరవంగా ఉండాలి. అట్లా చేస్తేనే ఈశ్వర్య మర్యాద అని అర్థం. ఓం శాంతి.
लड़ना मरना निद्रा भोजन नर और पशु में एक समान। लड़ना मरना निद्रा भोजन नर और पशु में एक समान। धर्म विहीन जो होता है नर होकर पशु है वो इंसान। लड़ना मरना निद्रा भोजन नर और पशु में एक समान। लड़ना मरना निद्रा भोजन नर और पशु में एक समान। जन्म लेना जीना मर जाना ये कोई विशेष बात नहीं। जब तक ज्ञान प्रकाश न मिलता निकले नया प्रभात नहीं। जन्म लेना जीना मर जाना ये कोई विशेष बात नहीं। जब तक ज्ञान प्रकाश न मिलता निकले नया प्रभात नहीं। प्रेम शांति के किरणों से चमकेगा नूतन स्वर्ण विहान। लड़ना मरना निद्रा भोजन नर और पशु में एक समान। लड़ना मरना निद्रा भोजन नर और पशु में एक समान। विद्या से तुम नम्र बनोगे कर्म योगी बन जाओगे। योग्य बनो तो धन कमाओगे दुखी को सुख दे पाओगे। विद्या से तुम नम्र बनोगे कर्म योगी बन जाओगे। योग्य बनो तो धन कमाओगे दुखी को सुख दे पाओगे। परम धाम के द्वार खोल दे तुम्हारे ये सत्कार्य महान। लड़ना मरना निद्रा भोजन नर और पशु में एक समान। लड़ना मरना निद्रा भोजन नर और पशु में एक समान। धर्म विहीन जो होता है नर होकर पशु है वो इंसान। लड़ना मरना निद्रा भोजन नर और पशु में एक समान। लड़ना मरना निद्रा भोजन नर और पशु में एक समान।